శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు అంతర్తామర, ముడుగు తామర, డోంట్ టచ్ మీ ప్లాంట్ అంటారనమాట. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందనే విషయం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం తాకంగానే వెంటనే అది చర్య ప్రతీకార చర్య మాదిరిగా మనము తాకిన మరుక్షణమే ఆకులను ముడుచుకుంటుందన్నమాట. దానివల్ల దీనికి ముడుగు తామర అని పేరు వచ్చింది. అయితే ఫ్రెండ్స్, దీని ఉపయోగాలు చూద్దాం. ఇది ఎక్కువగా నీటి అధికంగా చెమ్మ ఉన్న ప్రదేశంలో మాత్రమే బతుకుతుంది. ఇది చాలా పొడవుగా పొలాల గట్లింటి, కాలువలింటి, వంకలింటి, వాగులింటి ఈ మొక్క బ్రతుకుతుందన్నమాట. దీనికి నీటి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే ఇది బతికే అవకాశం ఉంటుంది. దీని కాయలు ఇలా ఉంటాయి. దీని పూత ఇంకా కాయలు కాలేదు ఫ్రెండ్. ఇది ఇంకా సమయం ఉంది. అయితే మొదట దీని ఉపయోగాలు చూద్దాం. ఈ అంతర తామరను మనము కషాయం కాంచి తాగినామనికి దీని రుచి చాలా చప్పగా ఉంటుంది. అదేవిధంగా దీన్ని పప్పు చేసుకొని తినవచ్చును. దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. అవేంటంటే, పేగుల్లో ఉన్నటువంటి మలం తొలగిపోతుంది. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి వేడి తత్వాలు నశించిపోతాయి. స్త్రీలకు ఉన్నటువంటి కుసుమవ్యాధులు నశిస్తాయి. తెల్లబట్ట, ఎర్రబట్ట, గర్భస్థ స్రావము, అధిక స్రావము, పురుషుల్లో ఉన్నటువంటి వీర్యస్ఖలనం, ఇవన్నీ కూడా ఈ మూలిక యొక్క కషాయాన్ని తాగడం వల్ల, లేదు వీటిని పప్పుగా లేదు పచ్చడిగా చేసుకొని తినడం వల్ల ఆ వ్యాధులు నయమవుతాయన్నమాట. అదేవిధంగా కడుపులో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి మలం కూడా తొలగించబడుతుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి ఉష్ణతత్వాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. వీటితో పాటు దీనికి ఇంకా కొన్ని గుణాలు కూడా ఉన్నాయన్నమాట. మలబద్ధకం, తర్వాత వచ్చి మొలలు, రక్తమొలలు, అర్షమొలలు, ఏ మొలలకైనా ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది. ఆ మొలలు అనేటువంటివి మొలికలు కూడా ఎక్కువ పెరిగిపోయి రక్తం పడే సమయంలో అయినా సరే ఈ ఆకును బాగా వేడి చేసి మెత్తగా నూరి ఆ మొలకలు ఉన్నటువంటి ప్రదేశంలో కట్టినామంటే ఆ మొలకలు ఊడిపోయి ఆ మలద్వారం దగ్గర ఉన్నటువంటి రక్తస్రావం ఆగిపోయి ఎంతో చక్కగా హాయిగా చాలా తేలిగ్గా మల విసర్జన జరిగిపోతుందన్నమాట. కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, దీని ఉపయోగాలు ఇదే మన యొక్క అంతర్తామర. కాబట్టి మీకు ఈ మొక్క ఎక్కడ దొరికినా వదలద్దు. దీన్ని ఆహార పదార్థాల్లో కలిపి భుజించే ప్రయత్నం చేయండి. ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి.